తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు మాజీ టీటీడీ చైర్మన్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే వైఎస్ఆర్సీపీ తరపున కోర్టుకెళ్లి న్యాయ పోరాటం చేస్తామన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై అర్థం లేని ఆరోపణలు చేశారన్నారు. లడ్డూ విషయంలో హంగామా చేసిన వారు ఇప్పుడెందుకు సైలెంట్గా ఉన్నారో చెప్పాలన్నారు. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. తప్పకుండా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ సంఘటనకి బాధ్యులైన అధికారులు ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళ మీద కేసులు పెట్టి దానికి ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా ఘోరమైన సంఘటన జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థాన హిస్టరీలో ఇంత గొప్ప ఇది ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. దీని నుంచి బాధ్యులైన వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వారం రోజులు అయింది ఇన్సిడెంట్ జరిగి కూడా. ఇప్పటికీ ఏదో నామకా వస్తే వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, కానీ బాధ్యులైన వాళ్ళని ఎక్కడా కూడా చర్యలు తీసుకుని దాఖలేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళని ఎవరైతే బాధ్యులని భావిస్తున్నారో వాళ్ళపై కేసులు పెట్టి న్యాయస్థానం ద్వారా కేసులు పెట్టే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ అధికారంలోకి వచ్చినాక మా మీద వివిధ అక్రమంగా ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాటిలో భాగంగా సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో కూడా ఇది చేశారు. అది న్యాయస్థానం పరిధిలో ఉన్న సబ్జెక్టు. అది న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం కమిటీ చేశారు. అది వచ్చేంతవరకు దాని గురించి మనం మాట్లాడకూడదు. కానీ అప్పుడు ఏ విధంగా అయితే దాని మీద కల్తీ నెయ్యి విషయంలో అయితే పోరాటం చేసి సనాతన ధర్మం అని ఇంకోటని అన్నీ మా మీద ఆరోపణలు చేశారు. ఈ సంఘటనపై కూడా అదే స్థాయిలో స్పందిస్తే ప్రజలు హర్షిస్తారు, భక్తులు హర్షిస్తారు. ఊరికి ఆరోపణలు చేస్తే ఏం లాభమ్మా? ఎవరి ప్రభుత్వంలో ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడనేది దేశవ్యాప్తంగా ఉండే భక్తులకు తెలుసు. దేశవ్యాప్తంగా ఉండే ప్రజలకు తెలుసు. స్వామివారిని ఆరాధించడానికి వచ్చే భక్తులు చూశారు. వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పాలి. ఇటువంటి అక్రమాలకు తావు లేకుండా గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలంలో స్వామివారికి భక్తులకి సేవ చేసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటారు.